ఏ మనుషుల మధ్య కంచేంట్రా. అందుకేనయ్యా ఊర్లకు మధ్యలేస్తున్నాం. రే 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 కులమారా ముఖ్యం. నేను అప్పుడే చెప్పానయ్యా మతము ముఖ్యమని. మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి. అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా? నాన్న ఇదిగో చూడు, నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు. మావయ్య రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. సార్ విశ్వనాథం గారి అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్ నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై అది మేజర్ రా. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నువ్వు వెళ్ళి తనకేం చెప్తావు? మా నాన్న ఒక వేస్ట్ ఫెలో, ఆయనకు అసలేం తెలియదని చెప్తావు, అంతే కదా? చచ్చా అసలేమీ తెలియదని చెప్పను నాన్న. మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా? అంతెందుకు అంకుల్, ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం. చూసావా ఏమంటుందో చూసావా? రై ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా. అలాగైతే గాంధీ, భగత్ సింగ్, చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా? ఆనందేనా నీ పేరు, లేకపోతే నెల్సన్ మండేలా, ఎమ్మా వాట్సన్ అని ఏమన్నా మార్చేసుకున్నావా? నాన్న నెల్సన్ మండేలా ఆఫ్రికా, ఎమ్మా వాట్సన్ లేడీ నాన్న. ఓకేరా, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది. టీచర్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగానని స్కూల్ నుంచి పంపించేశారు. స్లిప్పులు పెట్టానని కాలేజ్ నుంచి పంపించేశారు. సినిమా అయిపోయిందని థియేటర్ నుంచి పంపించేశారు. బార్డర్ బార్డర్ అనే మాట ఫస్ట్ ఎప్పుడు విన్నానో తెలుసారా? మా పక్కింటి ఆంటీ మా అమ్మ దగ్గరకు వచ్చి, అక్క నీ చీర బార్డర్ బాగుంది, నా చీర బార్డర్ బాగుందా అని అడిగింది. 10th స్టాండర్డ్ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఎవర్రా మీ నాన్న అని అడిగితే నేను మీ పేరే చెప్పాను కదా నాన్న.